వీడేనా మన గొంతు కట్టుబడుతున్న వీరుడు? అవునరా, నేనే. నీ ఊపిరి ఆగిపోయే వరకు నీ కడ్డు పడుతూనే ఉంటాను. నోరెత్తామంటే చంపేస్తాను. నో, అంత తొందరపడకలాయ్. వీడు నా పులిని చంపి నాకు చాలా నష్టం చేశాడు. వీడి చేత నేను వెట్టి చాకరీ చేయించాలి. పల్లెకేడ్చే కూలి జనం చాలా మంది ఉన్నారుగా, వీడే చాకరీ చేయాలా నీకు? అదే చిదంబర రహస్యం. ఇక్కడ నేను వజ్రాలను వేటాడుతున్న సంగతి ప్రభుత్వానికి తెలియకూడదు. అందుకనే కూలి వాళ్ళను బహిరంగంగా తెచ్చుకోలేక ఇన్నాళ్ళు పులిని అడ్డు పెట్టుకుని పని వాళ్ళను సంపాదించాను. కానీ వీడి వల్ల నా పథకం దెబ్బతినే ప్రమాదం వచ్చింది. అందుకనే వీడిని వదిలే ప్రసక్తి లేదు. ఓకే, ఈ క్షణం నుంచి అతన్ని బానిస. ఏం చేసుకుంటే నాకేమిటి? నా డబ్బు నాకు ఇలా బారే. అప్పుడేనా? నువ్వు చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు. మాట తప్పుతున్నావా? లేదు, కొత్త పని అప్పగిస్తున్నాను. కొత్త పని? మరి డబ్బుల సంగతి అడగదు. వాటా ఇస్తావా? ఈసారి డీల్ వేరు. నేను ఇవ్వదలుచుకున్న దానికంటే నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. ఏం చేయాలి? ఈ పేపర్ చూడు. ఏమిటిది? ఆంధ్రప్రదేశ్ లో ఎప్పమ్మ చిగురుకుంట మల్లకొండల దగ్గర బంగారం ఉందని ప్రభుత్వ అన్వేషణలో బయటపడింది. మనం కాలయాపన చేస్తే ఇక్కడ వజ్రాలున్న సంగతి కూడా ప్రభుత్వం పసిగట్టవచ్చు. కనుక వాడు ఈ రహస్యం తెలుసుకునేలాగా మనం వజ్రాలు సంపాదించి ఇక్కడి నుంచి జెండా ఎత్తివేయాలి. దీనిలో నేను చేసే సాయం ఏముంది? నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి. ఎంతమంది పని వాళ్ళు ఉంటే అంత తొందరగా నా పని పూర్తి చేయగలరు. కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్లి అక్కడున్న తిరంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషులు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగలరు. నేను ఆనంద వేషంలో అక్కడికి వెళ్ళాలా? అవును, ఆనంద్ అంటే ఆ ఊరి వాళ్ళకి దేవుడితో సమానం. కనుక నువ్వు ఆ వేషంలో వెళితేనే ఆ తిరంగులను ధ్వంసం చేయగలవు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఫాక్స్. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇలాగే నా చేత వేషం వేయించావు. నాలాగే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ను మోసం చేశాను. పూర్ ఫెలో. అతను ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు కదూ? అవును, నువ్వు వెంటనే బయలుదేరాలి. వెళ్ళి వేషం మార్చుకో. వీళ్ళు తీసుకెళ్ళండి. లాగు లాగు పులిని బోన్లో పెట్టి కాపురం చేయొచ్చు గాని ఇలాంటి వాడిని గొలుసులతో కట్టేసి పని చేయించుకోవడం చాలా ప్రమాదం. బీ కేర్ఫుల్ బ్లాక్ ఫాక్స్. బ్లాక్ ఫాక్స్ నా రూపంలో ఉన్నాడని నా వేషంలో అతన్ని సిరిపురం పంపుతున్నావు. ఆ ఊరి ప్రజలే అతనికి తగిన బుద్ధి చెబుతారు. ఆనంద్ బాబా, ఆనంద్ బాబు, రే సుబ్బయ్య, రండి 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 రా. ఆనంద్ బాబు వచ్చాడు. అరే ఏం బాబు, ఎక్కడ వచ్చారా మీరు అందరూ? రండి రండి రండి, ఆనంద్ బాబు వచ్చారు. రండి రండి, ఇవో ఆనంద్ బాబు. ఆనంద్, ఆనంద్, మామయ్య, మామయ్య, నువ్వు మా అమ్మ నాన్నలాగా చచ్చిపోయావనుకున్నా మామయ్య. గురు, నువ్వు వెళ్ళిన తర్వాత నా బతుకి కొండరాళ్ళకే అడ్జస్ట్ అయిపోతుంది అనుకున్నాను గురు. నేను మాత్రం బాబు తిరిగి వస్తాడని అనుకున్నాను. ఏమైతేనే దేవుడు మా మొరాలకించాడు. మళ్ళీ మిమ్మల్ని మా కళ్ళకు చూపించాడు. బాబు, మిమ్మల్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిన రోజు నుంచి మళ్ళీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బాబు. గుడికాడ దేవుడిని మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నాడు బాబు. రండి ఆనంద్ బాబు గారు, దయచేయండి రండి. మల్లన్న, మల్లన్న,
ఆనంద్ బాబు వచ్చాడు. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. వచ్చావా బాబు? ఈ ఊళ్ళో తల్లుల్ని పోగొట్టుకున్న బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు, అనాథలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వే రక్ష. వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడతానని నాకు మాట ఇవ్వు బాబు. మాట ఇవ్వండి బాబు. ఆనంద్ బాబు గారు మాట ఇవ్వండి బాబు, మాట ఇవ్వండి. ఆనంద్ బాబు గారు. బాబు, మల్లన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మీ చేతితో తులసి వెళ్ళిపోయాడు బాబు. నాకిప్పుడు మ్యాన్ పవర్ కావాలి కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్ళి అక్కడున్న ఫిరంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషులు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగలరు. ఏంటి బాబు గారు ఇది? ఏంటి ఆనంద్ బాబు గారు? బాబు గారు మీకు ఎందుకు ఈ శ్రమ? నా రోజుల పాటు విశ్రాంతి తీసుకోండి బాబు గారు. ఎవడైనా ఇటు వస్తే ఆడి సంగతి మేం చూసుకుంటాం బాబు గారు. అలాగే. మీరు జాగ్రత్తగా ఉన్నారు లేదో చూసి పెడదామని వచ్చాను. బాబు గారు నిజంగా దేవుళ్ళు అంటారు. మన కోసం నిద్ర కూడా మానుకొని రాత్రిపూట గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళా మావయ్య? నేను నేను కాదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. పడుకో. అలాగే. ఆనంద్ బాబు గారు, ఆనంద్ బాబు గారు, బాబు గారు మీ సల్లం చేత్తో మా పాపకి అన్నం ముట్టించండి. నేనా? అదేంటి బాబు గారు, మీరేగా మాకు దేవుడు. ముట్టించండి బాబు, ముట్టించండి బాబు, ముట్టించండి. రండి బాబు గారు. నమస్కారం బాబు. ఈ కొత్త దంపతుల్ని మీ మంచి మనసుతో దీవించండి బాబు. నేనా? మీరే దీవించాలి బాబు. అక్షంతలు ఇవ్వమ్మా, దీవించండి బాబు. వస్తాం బాబు గారు. పదండి. నమస్కారం బాబు గారు. మా అబ్బాయికి ఆనందని తమ పేరే పెట్టుకున్నాం బాబు. తమరంత తోడు కావాలని దీవించండి బాబు. దీవించండి బాబు గారు. ఇంతమంది గ్రామస్తుల హృదయాల్లో భగవంతుడి ప్రతిరూపంలా నిలిచిపోయాడంటే ఆనంద్ ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఆ ఆనంద రూపంలో ఉన్న నేను ఈ అమాయక ప్రజలకు మేలు చేయలేకపోయినా ద్రోహం మాత్రం తలపెట్టకూడదు. ఆనంద్, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డా? వీళ్ళు మా ప్రాణాలు తీసేలా ఉన్నారు. త్వరగా చెప్పు నాయనా. చెప్పండి బాబు గారు. ఈమెమో మీ అమ్మనంటుంది, ఆడేమో నీ మావనంటున్నాడు. నిజమేనా? అబద్ధం అయితే చెప్పు గురు. నన్ను ఇంగ్లీష్ లో నానా మాట్లాడినాడు. వీళ్ళ చూపు చూస్తాను. ఒరే అల్లుడు, నీ సరసాల తర్వాత వీళ్ళు అనాగరికులు చంపినా చంపుతారు.